హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరితో చేసుకుంటున్నాను అబ్సల్యూట్ బార్బిక్యూ దగ్గర. సో లెట్స్ హ్యావ్ ఫన్. చాలా రోజులైంది నేను బార్బిక్యూకి వచ్చి, అండ్ వీళ్ళిద్దరు నాకు స్పెషల్ ఫ్రెండ్స్. ఒకడైతే ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నియర్లీ 4th క్లాస్ 6th క్లాస్ నుండి ఫ్రెండ్, ఇంకొకడైతే ఇంటర్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్స్. సో ఎప్పుడో అడుగుతున్నాడు యాక్చువల్లీ బార్బిక్యూకి తీసుకెళ్ళి వెళ్దాం అని. ఈ ఒకేషన్లో తీసుకొచ్చాను. సో నేనైతే వచ్చా, మన ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా రాలే. సో అది మా వాళ్ళు. సో వెయిట్ ఫర్ దెమ్. దొంగ నా కొడుకులు హ్యాండ్ ఇవ్వర్లే. 7కి రమ్మన్నా, 7:30 అయింది. ఒక్కడిని కూర్చొని వ్లాగులు చేసుకుంటున్నా. ఎట్టుంటుంది మా ఫ్రెండ్స్తో పెట్టుకుంటే. ఒకడేమో బస్ ఎక్కిండంట, ఇంకోడేమో ర్యాపిడో ఎక్కిండంట. ఏది ఎక్కినా ఈడికి ఎక్కాలిగా. Let's see. 1 hour later. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా కాబట్టి ఫ్రెండ్స్ సడన్గా ప్లాన్ చేశారు కాబట్టి మైక్ లేదు, ఇయర్ ఫోన్స్తో మేనేజ్ చేస్తున్నా. వచ్చారు దొంగనా కొడుకులు ఇద్దరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒకడు అటున్నాడు, ఇంకోటి ఇటున్నాడు. వచ్చి కూర్చొని వాడు చెప్తా వస్తాడు దొంగ మొహడు వచ్చేస్తాడు. ఈడే నా చిన్నప్పుడు ఫ్రెండ్. ఆడికి మా వాడికి కొంచెం సిగ్గు. అరే ఒకసారి తీరా ఆల్రెడీ రికార్డ్ అయ్యావురా, ఇంత కొత్త చూసావు కదరా. ఇగో ఈడ యూట్యూబర్, మా వాడి ఛానల్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. మనోడికి కూడా సపోర్ట్ చేయండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఈడు ఇంటర్ ఫ్రెండ్, ఈడు స్కూలింగ్ ఫ్రెండ్. చెప్పాను కదా వీళ్ళిద్దరు స్పెషల్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరితో కూర్చొని తినబోతున్నా. చూద్దాం ఎవరు బాధ తింటారు. సో ఇప్పుడే తీసుకొచ్చాడు మనోడు ఐటమ్స్ అన్నీ, మొత్తం సర్వ్ చేస్తున్నాడు. ఏమైంది ఇచ్చాడు చూపిస్తాను నాకండి. సో వాటర్ మిలన్ తిన్నాం, మా వాడైతే ఇస్తాడు. ఇదేందో ఈయన పెట్టాడు. వాటర్ మిలన్ ఓ మాదిరిగా ఉంది. ఏ బా ఒక్కటి లేపు, ఒక్కటి లేపు నేను చెప్తా. ఏది ఫిష్? అది చికెన్ అంట, మా వాడు చెప్తున్నాడు. నెక్స్ట్ అది ఫిష్, అది ప్రాన్స్. ఓకే, ఇంకా ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఓకే, నా కష్టాలు పడుతూ ఈ మైక్లో ఆడియో రికార్డ్ అవుతుంది. ఉండిద్దా పోయిద్దా నాకైతే తెలీదు. ఇదేంది బనానా అలా ఉంది? బనానా అని టేస్ట్ యావరేజ్. సూప్ ఇదేంటిదే సాస్ వల్ల కొంచెం టేస్ట్. మైనీస్ కాదు బాబా, సాసే. సో నేను నాన్ వెజ్ ట్రై చేస్తున్నా. చికెన్ ఫస్ట్ ప్లెయిన్ తిందాం, తర్వాత సాస్తో తిందాం. చూడ్డానికి బాగానే ఉంది. ఎంతైనా బొగ్గుల మీద కాల్చింది, బొగ్గుల మీద కాల్చినట్టు ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఈ వాయిస్ ఎన్ని రికార్డ్ అవుతున్నాయి, ఎన్ని రికార్డ్ అవ్వట్లేదో నాకు తెలియట్లా. దేవుడిదయా. అది సంగతి. విషయం ఏంటంటే బ్రో, ఫిష్ బాగుంది కానీ స్పూన్ తో రాట్లా. నాకు అర్థం కాలేదు సార్. చేత్తో తినాలి సంక. నాకైతే చేత్తో తినాలి కానీ బాగుంది. ఇది ఏ చేప అయి ఉండొచ్చు? బొచ్చా, రాగంటి, కొరమేను, ఏదై ఉంటుంది? అపోలోనా? నాకు తెలుసు మా అపోలో అని. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు.
చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? కానీ ఏ చేపతో బోన్లెస్ చేసి ఉంటారని అడుగుతున్నా. మావా ఒరిజిన్ మోజిటో తీసుకున్నా మావా, అది ఖాళీ చేస్తా, ఇంకో కొత్త గ్లాస్ చెప్పా, మళ్ళీ రిపీట్. ఎన్నింటికి వచ్చావరా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? 7:30కి వచ్చాం. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 9:11 అయింది. దండయాత్ర చేస్తానే ఉన్నాం. చాపడు పూసేయాలి నా లంటలో 10 మంది వస్తే. ఇంకా మళ్ళీ స్ట్రైట్ రెడీ. చల్లారిపోయింది, ఇది తెప్పించా మళ్ళీ. దీని మీద దండయాత్ర చేస్తున్నా. ఇది దయాగాడి దండయాత్ర. ఇది సరిపోలేదనుకో ఇంకో టేబుల్ మీదకి వెళ్తా.